నిజంగానే ఆ కుర్రవాడు విష్ణువులాగే ఉన్నాడే. రారా. ఇదిగో పంతులు, ఆగు ఆగు ఆగవయ్యా. ఏంటి తల్లి? నా ఇంట్లో కూడా పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది, నా కూతురు జాతకం కూడా తీసుకెళ్ళు. లోపల జరిగిన సంగతి బయటికెలా తెలిసిందమ్మా? ఆ ఇంట్లో ఏం జరిగినా మా అమ్మకు తెలిసిపోతుంది. అయినా పెళ్లికి అప్పడాలు తప్ప అన్నం కూడా వండి పెట్టలేని ఆ ఇంటికి సంబంధం తీసుకొస్తావా? నేనిస్తానయ్యా అడిగినంత కట్నం. 60 తులాల బంగారం పెడతాను, 6 ఎకరాల పొలం ఇస్తాను. అర్జెంటుగా చూడు. అమ్మా, ఈ గజలక్ష్మికి. ఓయ్ 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 ఓయ్, దాని పేరు గజలక్ష్మి కాదయ్యా, ధనలక్ష్మి. ఓహో, నేను ఆడపిల్లలకే చూస్తాను, ఏనుగు పిల్లలకి నేను సంబంధాలు చూడలేను తల్లి. వస్తాను, తప్పుకోండి. నువ్వేంటయ్యా చూసేది? అడుగు తినే వాళ్ళకి సంబంధాలు చూసే నీలాంటి వాణ్ణి నా కూతురికి సంబంధం చూడమని చెప్పడం నాదే బుద్ధి తక్కువ. హే, ఇలా అస్తమానం తింటూ ఉంటే వాళ్ళన్నట్టు ఏనుగు పిల్లలా కాదు, గాడ్జిల్లా పిల్లలా తయారవుతావు. పద లోపలికి పద. ఇదిగో పంతులు గారండి. ఏంటి బాబు? ఇందాక వైదేహి జాతకం తీసుకున్నారు కదా, అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు? నీకెందుకు బాబు, ఒక పుల్లని చెడగొడదామనా? అయ్యయ్యో, నేనెందుకు చెడగొడతాను పంతులు గారు? వాళ్ళతో నీకంత పరిచయమే ఉంటే వాళ్ళే చెప్తారు కదా. అది కాదు, కానీ కట్నం కూడా అక్కర్లేదు అంటున్నారు కదా. ఆ కుర్రాడికి కాలొంకరో కన్నొంకరో అని. కుర్రాడు మా విష్ణుబాబులాగా ఉంటాడు బాబు. ఆ విష్ణు ఎలా ఉంటాడో? అచ్చం నీలాగే ఉంటాడు. నిజం చెప్పు బాబు, నువ్వు నిజంగా విష్ణుబాబు కాదంటే తద్దినం భోజనంలా జీర్ణం కావడం లేదు. నిజంగానే తద్దినం భోజనం జీర్ణం కాదు. అయినా నాలాగే అందరూ ఉంటారు, వాళ్లలో నేను ఒక్కడే గాని ఆ ఒక్కడిని నేను కాదు. నేను వేరు, వాడు వేరు. వాడు వాడే, నేను నేనే. బాబు, నీ భాష కూడా జీర్ణమయ్యాలా లేదు. ఇంతకీ నీకు ఛాయాదేవి గారు తెలుసా? ఛాయాదేవా? ఆవిడెవరు? తెలీదన్నమాట. ఇంతకీ నీకు పెళ్ళయిందా? ప్రేమైంది. ఎవరితో? నేను రాయబోయే కొత్త నవల పేరు ప్రేమ అయింది. ఇంతకీ వైదేహికి ఎవరింటి సంబంధం తెచ్చారో ఆ విషయం చెప్పనే లేదు.